హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ వ్లాగ్. సో ఏంది బిస్కెట్స్ చూపిస్తుందని చూస్తున్నారా? సో ఏం లేదండి, మనమైతే ఓరియో బిస్కెట్ ఓవెన్ లేకుండా అయితే ఓరియో బిస్కెట్తో అయితే మనం కేక్ చేయబోతున్నాము. సో ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనము ఏదైతే బిస్కెట్లో క్రీమ్ ఉంటుందో మధ్యలో, సో ఆ క్రీమ్ అయితే తీసి రిమూవ్ చేసేస్తున్నాను, అన్ని క్రీమ్స్. సో చూస్తున్నారుగా, ఈ విధంగా అయితే ఆ క్రీమ్ సపరేట్ తీసుకోవాలి, బిస్కెట్స్ ఇట్లా సపరేట్గా తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా పౌడర్, స్మూత్ పౌడర్ టైప్ గ్రైండ్ అయితే చేసుకోవాలి. సో నేనైతే చూస్తున్నారు కదా, ఇలా నేను మిక్సీ అయితే పట్టేస్తున్నాను బిస్కెట్స్ని అయితే. మీరు కూడా మేబీ మిక్సీ పట్టుకోవాలనుకుంటే మిక్సీ పట్టవచ్చు, లేదంటే అందులో మిల్క్ వేసి కొంచెంసేపు నానబెట్టేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మనకు స్మూత్ టెక్స్చర్స్ అనేది రావాలి, సో చూస్తున్నారుగా, మిక్సీ పట్టి అయితే వేసేసుకున్నాను. సో ఇలా మంచిగా ఫైన్ పౌడర్ మొత్తం ఇట్లా మంచిగా రావాలి, పౌడర్ అనేది సన్నగా. సో చూస్తున్నారా, ఈ విధంగా అయితే పౌడర్ చేసేసుకొని అయితే మనము అందులో అయితే మిల్క్ వేసుకోవాలి. షుగర్ నేను సరిపడినంత షుగర్ వేసుకున్నాను. సో మిక్సీ పట్టేటప్పుడు వేసుకుందాం అనుకున్నా, మర్చిపోయి ఇప్పుడైతే వేసుకున్నాను. సో ఇట్లా మనం మిల్క్ వేసి కలిపి ఇట్లా ఒక 10 minutes అయితే రెస్ట్ చేయాలి, కాబట్టి అప్పుడు షుగర్ అనేది అయితే కరిగిపోతుంది. సో ఆ షుగర్ వేసుకున్నా. అండ్ తర్వాత మన దగ్గర సోడా, బేకింగ్ సోడా లేదంటే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. సో అవి వేసుకొని అయితే మిల్క్ వేసుకొని అయితే మంచిగా ఇట్లా స్మూత్ టెక్స్చర్స్ వచ్చేలాగా అయితే కలుపుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇట్లా స్మూత్ టెక్స్చర్స్ అనేది రావాలి. స్మూత్గా అయిపోయినాక పల్సగా ఇట్లా మంచి స్మూత్ వచ్చినాక అయితే మనం దాన్ని రెస్ట్ ఇచ్చేయాలి. ఒక 10 minutes అనేది రెస్ట్ ఇచ్చేయాలి క్రీమ్ని, బిస్కెట్ క్రీమ్ని. సో చూస్తున్నారు కదా, ఒక 10 to 15 minutes అయితే నేను రెస్ట్కి వదిలేసాను. సో ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలి. మనం దేంట్లో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి కానీ, ఆయిల్ కానీ, లేదంటే బటర్ కానీ ఏదైనా ఉంటే అవి తీసుకొని అయితే ఇట్లా మొత్తం రుద్దేసుకోవాలి. సో ఇట్లా రబ్ చేసుకొని అదే ఏదైతే మనం బిస్కెట్ అది చేసామో అదైతే అందులో వేసుకొని ఒక్కసారి 2-3 times ఇట్లా ట్యాప్ చేసుకోవాలి. సో నేను చూపించిన విధంగా ఇట్లా ట్యాప్ చేసుకోండి. ఏంటంటే లోపల ఇట్లా హోల్స్ రాకుండా అట్లా ఉంటుంది. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ గంజిలో పెట్టాను. సో ఇట్లా గంజిలో పెట్టడం వల్ల కాలేదు, అంటే ఇక ఎట్లానో అయిపోయింది. సో గంజిలో పెట్టడం వల్ల కాలేదని చెప్పి మళ్ళీ ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టాను. ప్రెషర్ కుక్కర్లో పెట్టినప్పుడు అయితే మనం పైన విజిల్ అనేది తీసేయాలండి, విజిల్ ఉంచకూడదు. సో ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టాను. చూసారు కదా ఎంత స్మూత్గా స్పంజీగా వచ్చిందో. సో నేను ఇంకో 2 బిస్కెట్స్ అయితే పాలలో నానబెట్టి అయితే నేను ఇట్లా క్రీమ్ వేసుకున్నా. సో చాక్లెట్స్ అవైలబుల్ ఉంటే చాక్లెట్స్దే వేస్తుండే సిరప్. సో అది లేకుండే బిస్కెట్ సిరప్ వేసాను. సో ఇక్కడ బిస్కెట్ కూడా కొంచెం పౌడర్ అనేది చేసుకున్నాను పైన డెకరేషన్ కోసం. బిస్కెట్స్ అనేది ఇట్లా పౌడర్ చేసుకొని పైన డెకరేషన్ కోసం అయితే పెట్టినాను. సో ఇది ఆల్మండ్ చాక్లెట్స్ ఉండే, డైరీ మిల్క్ ఆల్మండ్ చాక్లెట్స్ ఉంటే అదైతే పెట్టేశాను. సో డెకరేషన్ చూస్తున్నారు కదా, ఇలా అయితే చేశాను. అండ్ అలాగే అందులో మనం మిడిల్లో తీసిన వైట్ ఏదైతే ఉంటుంది క్రీమ్, సో దాన్ని కూడా డెకరేషన్ కిందికి అయితే పెట్టేశాను. ఒక 2 చూస్తున్నారా, ఈ విధంగా అయితే డెకరేట్ చేశాను. ఎలాగొచ్చింది నా కేక్ రెసిపీ, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కుదిరితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. Thanks for supporting. Do watch our channel and subscribe. Thank you. Bye bye.